శివ, హాయ్ హాయ్ జగదీష్. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. కొంచెం అక్కడ కూర్చొని మాట్లాడదాం. పద. జిమ్లో కూడా ఫోన్ వదలవారా? ఏమైంది? ఏం లేదు శివ, స్వాతి అని మా కజిన్. తనకు 1 year బ్యాకే మ్యారేజ్ చేశాం. తన హస్బెండ్తో హ్యాపీగానే ఉంది. కానీ 2 months నుంచి తన ఆరోగ్యం ఏం బాగున్నట్లేదు శివ. సివియర్గా స్టమక్ పెయిన్ రావడం, వామిట్ చేసుకున్నప్పుడు బ్లడ్ పడడం, డయేరియా, యూరిన్ రాకపోవడం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ డాక్టర్స్కి చూపించాం కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ అండర్లయింగ్ డిసీజెస్ కానీ లేవన్నారు. కానీ రోజు రోజుకు తన పరిస్థితి వర్స్ట్గా తయారవుతుంది. హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం శివ. మీరు మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి మీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే రిఫర్ చేస్తారా? ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు? ఎందుకు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు జగదీష్. ఆ అమ్మాయి కండిషన్ ఏం బాగాలేదు, కిడ్నీ ఫెయిల్యూర్. అలా అని ఇంత చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్ అవడం అంటే ఇట్స్ నాట్ అ కామన్ థింగ్. అన్లెస్ ఎవరైనా ఇంటెన్షనల్గా పాయిజన్ చేస్తే తప్ప. పాయిజనా? మర్క్యూరీ క్లోరైడ్. ఇది మిలీగ్రామ్ డోసేజ్లో కొంచెం కొంచెంగా ఇంజెక్ట్ చేసిన బాడీ మొత్తం పాయిజనస్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కానీ అలా ఎలా శివ? స్వాతి తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటుంది. మోర్ ఓవర్ బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయదు. ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు లేదా ఎవరినైనా చంపి తప్పించుకోవాలనుకున్నప్పుడు వేరు దారులు ఎత్తుక్కోవచ్చు. సి, ఐఎమ్ నాట్ డౌటింగ్ హర్ హస్బెండ్. ఆయనే క్లోజెస్ట్ పాసిబిలిటీ అని చెప్తున్నాను. లైక్ యూ సే, తనతో ఆయన ఇష్టంగానే ఉండొచ్చు. ఇష్టంగానే ఉంటూ ఈ మర్క్యూరీ క్లోరైడ్ని ఫుడ్లో కాకుండా ఇంటర్ కోర్స్లో ఇచ్చుంటే, ఎలా అంటే ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు వ్యాజినా త్రూ ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు. మేబీ అతను ఇదే ప్రాసెస్ని మంత్స్ అండ్ మంత్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చేమో. జనరల్గా ఈ మర్క్యూరీ క్లోరైడ్ అనేది అంత ఈజీలీ యాక్సెసిబుల్ ఉండదు అన్లెస్ ఆ హెల్త్ కేర్ వర్కర్స్, కెమిస్ట్, ఫార్మసీ ల్యాబుల్లో చేస్తారు చూసావా టెక్నీషియన్స్ అందరూ, వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంటుంది. అందుకే అడిగాను వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైంటిస్ట్గా చేస్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, పోలీస్ దగ్గరికి. సరే. మనం జబ్బు అనుకున్న దాని వెనకాల కూడా క్రైమ్ ఉందని తెలిసేలా చెప్పావు కదరా. మనలా గుట్టి డాక్టర్ చదివితే ఈ శివ చెప్పలేడు. ఆర్మీ డాక్టర్ అవ్వాలనుకోడు కాబట్టి క్రైమ్ యాంగిల్ చూశాడు. ఇలాంటి ఇక్కడ అంటే అన్నారు కానీ మా అక్క దగ్గర అనకండి, నన్ను చంపేస్తే. సరే పదండి. అలాగే స్వామి. అని మర్చిపోకండి. ఓకే. నేను కాలేజ్ ఫోన్ అంటే పోను. నేను చెప్తాలేండి. నువ్వు చెప్తూనే ఉన్నావు, వాడు వింటూనే ఉన్నాడు. ఆ ఫోన్ మీద పెట్టే శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టు. సుకేష్ ఎక్కడికి రా? శివ, అక్క చెకప్ ఉందని చెప్పింది, నన్ను తోడు రమ్మంటావా? వద్దులే వదినా, వర్ష వస్తానంది.